వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఇష్టరీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం. దేశభక్తిని చాటుకున్న పాలకుర్తి యువకులు. డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్. గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో కాసన్ సెర్చ్ నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు. నిజమైన ప్రజా సంక్షేమం అందించే కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంను శనివారం నాడు ఏబీవీపీ నాయకులు పలు సమస్యలను ప్రస్తావిస్తూ ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు యథేచ్ఛగా బుక్స్ అధిక రేట్లకు అమ్ముతున్న విద్యాశాఖ అధికారులకు కంటికి కనిపిస్తలేదా? ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారని ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు పాఠశాల సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. 300 పాఠశాలలు ఉంటే 2-3 స్కూల్లో ఎంక్వైరీ చేసి ప్లాన్ చేస్తారు. అందరూ ఎంఆర్పీకి అమ్ముతున్నారు కదా సార్. ఇప్పుడు సీజ్ చేయడానికి మీకు రైట్స్ ఏమంటారు కదా. మరి అదే ఇప్పుడు వేములవాడలో కానివ్వండి, సిరిసిల్ల కానీ ఇలాంటికుండా కానీ సీజర్ లేచి మీకు రైట్స్ ఏమన్నారు? కొంచెం డిఓ గారు లేవన్నారు. మరి ఏంటి సీజీ వేయాలంటే ఏంటి? ఇవి సీజ్ చేసిన ఫోటోలు కాదు. ఇవి చెప్పండి సార్. సీజ్ చేసిన కాదా చెప్పండి. సీజ్ చేసి మరి ఇలాంతా ఎవరు సార్? ఎంక్వైరీ చేయడానికి అవి రూమ్ తాళ వేసుకొని పోయిందో తర్వాత అనుమతులు లేవని మీకు 6 నెలల నుంచి మేము విత్ ఎవిడెన్స్ వాళ్ళు వేరే స్కూల్లో పర్మిషన్ పెట్టుకుని అమ్ముతున్నారు. జీసీలు వేరే పేరు మీద ఇస్తారు. డ్రెస్ కోడ్ వేరే ఉందని మీరు పంచనామా వేసినందుకు ఎలాంటి పర్మిషన్ లేవని పంచనామా వేసి ఇచ్చింది. కాపీ కూడా ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఒక విషయం సార్, స్కూల్ స్టార్ట్ కాకముందు చెప్పిన పిల్లలకి ఇబ్బంది కావద్దని మేము ముందే చేద్దాం. స్కూల్ పిల్లలకి ఇబ్బంది కావద్దని స్కూల్ స్టార్ట్ కాకముందుకే మేము 1 ఇయర్ నుంచి చెప్తున్నాం. మీరు ఎందుకు దాన్ని యాక్షన్ తీసుకోలేదు? ఫైర్ అండ్ సేఫ్టీ వచ్చింది సీజ్ చేసిన ఎందుకు చేసుకొని తెలుసు. డిఓ ఉండగా నాకు పైసలు ఇస్తున్నాడు ఎంఈఓ అన్నాడు. ఫైన్ చూపెడతా మీ అన్న ఆరోపణ చేసిన ఒక మండల విద్యాశాఖ అధికారి డిఓ మీద ఆరోపణ చేసిండు. డిఓ ఉండగా నాకు పైసలు ఎందుకు ఇస్తారు? డిఓ స్కూల్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకేం తెలుస్తారని చెప్పిర్రు. ఈ స్కూళ్ళల్లో వేల ఫీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఎంఏ కంప్లైంట్ ఇస్తే మీరు ఏం తీసిర్రు? నేను ఒక స్కూల్ పాలన స్కూల్ ఇచ్చినాం. ఇదన్నా 1 ఇయర్ నుంచి ఎంక్వైరీ జరుగుతుందా? తర్వాత 2 రోజులు 3 రోజులు స్కూల్ పని చేసి 4వ రోజులు తీసుకున్నాం. దానికి ఫైర్ సేఫ్టీ లేదు, గ్రౌండ్ పర్మిషన్ కింద ఒక్కొక్కరు ఏడుతుర్రు. చెట్ల కింద ఇవన్నీ కనబడితే ఇవన్నీ కనిపిస్తలేదా? గవర్నమెంట్ స్కూల్ ఎందుకంటే స్కూల్ లేదని చెప్తున్నా. మీరు ప్రైవేట్ స్కూల్ తొందరగా మారుతారని చెప్తున్నారు. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటే ఏం జరుగుతుంది? స్వయాన చెప్పిండు మాతో ఎంఈఓ రఘుపతి చెప్పిండు. డిఓ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఒకప్పుడు గత 10 ఏళ్లలో గొర్రెం తింటోడు పోతే ఇప్పుడు కోడిని తింటోడు అన్నట్టుగా, ఒకప్పుడు కోడిని తింటోడు కేసీఆర్ అయితే ఇప్పుడు గొర్రెం తింటోడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు చిన్నవి అనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం, తాగనికి మంత్రి ఉన్నాడు కానీ ఈ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేకపోయినా అడుగుతున్నాం. నువ్వు వచ్చి 6-7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు అవుతుంది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల
ఈరోజు అడుగుతా ఉన్నాం, ఏ విధంగా విద్యా వ్యవస్థ నడుపుతుందని అడుగుతున్నాం. ఇదే విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళలో దోపిడీని అరికట్టాలి. ఈ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినావో ప్రభుత్వ పాఠశాలను మారుస్తానో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చేస్తా అన్నావు కదా, ఇదేనా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే అవి బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం. ప్రైవేటు పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతూ ఉన్నాయి. కనుక ఈ విద్యార్థి గారు మాత్రం పట్టించుకోరు, స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోరు, స్థానిక మంత్రులు పట్టించుకోరు. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తా ఉన్నాం, విద్యార్థుల సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, విద్యార్థులు సరైన సమయంలో వసతులు కల్పించాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఖబర్దార్, నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా, నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఒక్క చెట్లకి చదువుకుంటున్న దృష్టి ఏదైతుందో ఈ సమస్యలు తీర్చకుంటే మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం. మేము రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనర్హులను ఆదుకునేందుకు 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్, ఒంటరి మహిళ పింఛన్ ఇలా అనేక సామాజిక పింఛన్లను 4,000 చేయడమే కాకుండా గత 3 నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు 7,000 అందించడం జరుగుతుందని, అదేవిధంగా దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000, కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే 5,000 రూపాయలు పెన్షన్ 10,000 పెంచి అందిస్తున్నామని అన్నారు. వెళ్ళకపోయినా నా 7,000 ఏమయ్యాయని అడుగుతుంది. అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి, వాళ్ళు ఎంతమంది 10 మంది ఉంటే 10 గ్రూపులు, 12 మంది ఉంటే 12 మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు. వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనకెంతో నమ్మకంతో ఈవేళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు. అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే నాయకులు కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలు అన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోతుంది, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలు అన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోతుంది, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొదటి స్వగ్రామం అయినటువంటి ఇరుపాకలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను. 2 సోమవారం పాల్గొంటాను. 3 జగపతినగరం పంచాయతీ, జగపతినగరం, కెర్లంపూడి, చెల్లంగి 3 గ్రామాలు పాల్గొని అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్ జగ్గంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు 11 గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది. నేను ఇక్కడ కూడా మీకు 6 గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే 7 గంటలకు సోమవారం,
8 గంటలకే జగపతినగరం పంచాయతీ, 11 గంటలకు జగ్గంపేట పంచాయతీ, 12 గంటలకు లంచ్ బ్రేక్, తర్వాత తాళ్ళూరు 2 గంటలకు తాళ్ళూరు, 3 గంటలకి మల్లేపల్లి, 2 గంటలకు మల్లేపల్లి, 3 గంటలకి గండేపల్లి తర్వాత తిరుమలాయపాలెం 4 గంటలకి, 4:30కి రంపాలెం, 5 గంటలకు గోకవరం పంచాయతీ. ఇది పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పాల్గొని పదవి విరమణ పొందుతున్న 7 పోలీస్ అధికారులను వారి కుటుంబ సభ్యులతో కలిసి శాల్వా పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సన్మానం అనంతరం సిపి పోలీస్ అధికారులను ఆదేశించి మాట్లాడుతూ పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆనందంగా గడపాలని కోరారు. And those who are retiring and their family members, I wish you all the best in coming days. చాలా గర్వంతో రిటైర్ అవుతున్నారు. డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 2 years పనిచేయడం అంటే ఒక అదృష్టం. మీరు వేరే డిపార్ట్మెంట్స్లో చాలా వరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసేది మనకు కనబడదు. సోషల్గా చూస్తే చాలా ఇంపాక్ట్ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఊరికి పోయి వాళ్ళ ప్రజలతో కలుస్తుంటా పెట్రోలింగ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న వీధిలో కూడా వాళ్ళు అసలు ఇక ఎట్టినాతో నిలబడుతుంది. సరే, కానీ మీకు కాలు ఉంటుందా, చేయి ఉంటుందా, నీకు చక్కెర వస్తుందా అనేది ఫస్ట్ క్లియర్ కాలేజ్ అయిపోతుంది. కమాన్ డ్యూటీ ఈరోజు ఉంది, మొత్తం అందరూ రెడీ అవ్వండి, 9 గంటల కంటే అందరూ 10 నిమిషాల ముందే కంచెంతో మొత్తం యూనిఫామ్ వేసుకొని అంత రకాల తీసుకొని మెల్లగా వస్తారు. దిస్ ఇస్ ద డిసిప్లైన్డ్ డిపార్ట్మెంట్. మనం డిసిప్లిన్గా ఉండి సమాజాన్ని డిసిప్లిన్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. కాలేజీ వాళ్ళు వ్యవసాయదారులు అయ్యారు, మన కూలి పని చేశారు, దానివల్లే కాలేదు. వాళ్ళు చచ్చిపోయారు, సూసైడ్ చేస్తారు, అంటే ఉండండి కాదు. సో నీకు ఆపర్చునిటీ అండ్ యూనిఫామ్ వేసుకొని కనబడుతున్నాం అంటే జీవితంలో బాగా శ్రద్ధ అయిపోయారు. ఎవరి స్పీకింగ్ ఇంగ్లీష్, ఈవెన్ మనవాళ్ళు కూడా గుడ్ ఇన్ ఇంగ్లీష్, వెరీ గుడ్. అలా జీవితంలో ఏదో తట్టుకునేది ఎలాగైతే ఇలా జరిగింది. సో మీరు చాలా ఆరోగ్య ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎలాంటి అప్రూవ్స్ లేకుండా 11,000 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1,726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించిన సీఎం. కేవలం మౌలిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడం ఏంటన్న సీఎం. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పేసిన సీఎం రేవంత్ రెడ్డి.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ స్వయంగా రైడ్స్లో పాల్గొన్నారు. గుడుంబ తయారీ చేసే వస్తువులను ధ్వంసం చేపించారు. అక్కడ గ్రామస్తులు యువత మాట్లాడి వారిలో చైతన్యం కలిగించి గుడుంబ వాళ్ళ జరిగే నష్టాలు వివరించారు. అనంతరం గ్రామ ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పొడుగుండ్ల గ్రామంలో గ్రామస్తులు యువకులు విద్యార్థులతో మమేకమయ్యారు. వారికి కష్టసుగాలు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు పుస్తకాలు అందించారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని అన్నారు. దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని అన్నారు. మీ జంగాలపల్లి గ్రామం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మారాలని మా పోలీసు ఆకాంక్ష. ఇద్దరితోటి మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్తే, జై హింద్, థ్యాంక్ యూ. గంగారం ఫోర్స్ రండి బాబు. గంగారం కొత్తగూడ ఫోర్స్ వచ్చేసి ఇవన్నీ సీజ్ చేసుకోండి. గంగారం అందరు చెప్పాలి. అందరూ దయచేసి అందరు లొల్లి చేయకండి అమ్మా. జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట గుడంబ తయారు చేయనని, ఎవరైనా తయారు చేసినా దానిని నివారిస్తానని, దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని, నా గ్రామాన్ని గుడంబరహిత గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ముందుంటానని, జంగాలపల్లిని గుడంబరహిత గ్రామంగా నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రిక్వెస్ట్ చేశారు కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం, ఫ్రీ కోచింగ్ కోసం. ఇంతకుముందు ములుగు ఎస్పీ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 600 మెంబర్స్కి అప్పుడు ఎస్పీ ఆధ్వర్యంలో అది ఫ్రీగా కోచింగ్, ఇండోర్ కోచింగ్ ఇచ్చినాం, ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. అది సో ఇట్లాంటివి మనం మహబూబాబాద్ డిస్టిక్లో కూడా చేద్దాం. సో మీరు ఫస్ట్ అది విల్లింగ్నెస్ చూపించాలి. మీరు ముందుకు వస్తే అది నాట్ ఓన్లీ పోలీస్, మిగతా ఎగ్జామ్స్ ఉంటే కూడా దానికోసం కూడా 100% ఇంకా అది మటీరియల్ అవసరం ఉంటే అది కూడా 100% ఇచ్చేసి. తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ మీరు చెప్పారు, ఎస్పెషలీ ఈ రోడ్ సంబంధించి. సో ఈ రోడ్ సంబంధించి ఐ థింక్ ఇది ఇక్కడ ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది నేను కలెక్టర్ సార్, డిఎఫ్ఓ అండ్ మినిస్టర్ మేడం తోటి డిస్కస్ చేసి దానికోసం మనం ఏం చేయొచ్చు అది ఫైండ్ అవుట్ చేసి మనం 100% సొల్యూషన్ తీసుకుంటాం. తర్వాత ఈ సైడ్ డ్రైనేజ్ గురించి కూడా కొంతమంది చెప్పారు. సో దానికోసం కూడా అది కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీ తోటి డిస్కస్ చేసి దానికోసం కూడా మనం 100% చేద్దామని. సో యూత్ పిల్లల కోసం ఒకటే విజ్ఞప్తి, మీరు మెయిన్లీ ఇప్పుడు ఈ అడవి ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఈ గుడుంబ, గుట్కా, అంబర్, తర్వాత ఈ గాంజాయిలో అడిక్ట్ అవుతారు. సో అది మీరు అట్లా ఏం చేయొద్దు. మీరు మంచిగా చదవండి. మీకు చదవడానికి కోసం మీకు ఏం సపోర్ట్ కావాలో అది 100% పోలీస్ శాఖ తరఫున నేను ఇస్తాను. దాంతోపాటు మీరు మంచి ఆడండి. అది ఈరోజు వాలీబాల్ కిట్ ఇచ్చినాం, నెక్స్ట్ టైం క్రికెట్ ఇంకా మీకు ఏమేమి కావాలో అది 100% నా తరఫున నేను సపోర్ట్ చేస్తాను. బట్ మీరు ముందుకు రావాలి. క్రికెట్ కిట్ నెక్స్ట్ టైం ఇస్తాను.
T20 క్రికెట్ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించిన సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో యువకులు క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాకులు కాలుస్తూ బూమ్ బూమ్ బురుమ్రా అంటూ నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ జెండాలను ఊపుతూ దేశభక్తిని చాటుకున్నారు. అనేది కనబడదన్న లైట్ కనబడదు అన్నాడు. లైట్ కనబడదు, ఫ్లాగ్ ఒకటే కనబడదు, మనుషులు కనబడరు. ఇట్రా కనబడరన్నా. పంపిస్తా కానీ తెలంగాణలోని ప్రతి పౌరుడికి త్వరలో హెల్త్ ప్రొఫైల్ డేటాతో కూడిన హెల్త్ కార్డు ఇవ్వబడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి. ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక మరణించిండన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు చాలా మంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఎందుకని ఆయన అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది, లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని. అందుకే మా పెద్దలు మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డు ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్ని అసలు హెల్త్ చెకప్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు, వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.